విశాఖలో పలు వర్గాలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు, సభ్యులు ముఖ్యమంత్రిని కలిశారు. మాజీ మేయర్ పులుసు జనార్దన్, కాపు నాయకుడు తోట రాజు సీఎం సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక కాసేపట్లో ఎండాడ నుంచి సీఎం జగన్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకోనుంది. చెన్నాస్ కన్వెన్షన్ హాల్ దగ్గర వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తగరపు వలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు ముఖ్యమంత్రి. జొన్నాడ దాటిన తర్వాత మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు సీఎం జగన్. అనంతరం మధ్యాహ్నం 3:30కు చెల్లూరు దగ్గర జరిగే బహిరంగ సభకు సీఎం హాజరు కానున్నారు. ఇక బహిరంగ సభ తర్వాత చింతవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస చేరుకుంటారు. అక్కివలసలోనే రాత్రి బస చేయనున్నారు సీఎం జగన్. ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా 21వ రోజుకు చేరుకుంది. జగన్ బస్సు యాత్రకు అడుగడుగున జన నీరాజనం అందుకుంటోంది. ప్రతి పల్లె, ప్రతి పట్టణం జగన్కు స్వాగతం పలుకుతోంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి చిట్టిబాబు మనకు అందుబాటులో ఉన్నారు. చిట్టిబాబు, ఇవాళ సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? అంటే ఏ సమయానికి ఆయన యాత్ర స్టార్ట్ అవుతుంది రోజు? ఎస్ఆర్ఈసా మరికొద్ది సేపట్లోనే విశాఖ ఎంవీవీ సిటీ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. నేరుగా ఈ ప్రాంతం నుంచి రోడ్డు మార్గాన మధురవాడ మీదుగా వెళ్తుంది. మధురవాడ నుంచి ఆనందపురం వరకు వెళ్ళి అక్కడ ఆనందపురంలో ఒక కన్వెన్షన్ హాల్లో సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. భేటీ అనంతరం కూడా నేరుగా జొన్నాడ, విజయనగరం జిల్లా జొన్నాడకు బస్సు యాత్ర అనేది చేరుకుంటుంది. జొన్నాడ తర్వాత ఏదైతే ఉందో విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క బస్సు యాత్రకు సంబంధించి ఇప్పటికే అన్ని సంసిద్ధం చేశారని చెప్పవచ్చు. అనంతరం బొద్దు వలస మీదుగా సాయంత్రం 3:30 చెల్లూరు వద్దకు చేరుకుని అక్కడ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. ఆ తర్వాత చింతల వలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కువలసలో సీఎం జగన్మోహన్ రెడ్డికి రాత్రికి బస్సు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఎంవీవీ సిటీ ఉందో ఎంవీవీ సిటీలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మేయర్ పులుసు జనార్దన్తో పాటు కాపు సంఘ నేత తోట రాజీవ్ కూడా వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి కార్మిక సంఘ నేతలు 5గురు సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. గడిచినటువంటి కొన్ని రోజులుగా విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగించాలంటూ కూడా కార్మిక సంఘ నేతలు పోరాటం చేస్తున్నారు. గడిచినటువంటి ఎంతో కాలంగానే వివిధ రూపాల్లో తమ గళాలను వినిపిస్తున్నప్పటికీ ప్రైవేటీకరణ దిశగానే వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ తరుణంలోనే ఈరోజు ఏదైతే ఉందో ఎంవీవీ సిటీలో సీఎం జగన్మోహన్ రెడ్డి కార్మిక సంఘ నేతలు కలిశారు. ఇంకా అడుగడుగున ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నాం ఎంవీవీ సిటీలో సీఎం జగన్మోహన్ రెడ్డి చూసేందుకు వేలాది మంది ప్రజలు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. సీఎం జగన్మోహన్ రెడ్డికి దాడి జరిగిన తర్వాత భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద మొత్తంలో పోలీసులు మోహరించి పూర్తి స్థాయిలో పహారా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుందని చెప్పవచ్చు. ఇక్కడ నుంచి మరికొద్ది సేపట్లోనే బస్సు యాత్ర అనేది ప్రారంభమవుతుంది. ప్రారంభమైనటువంటి తర్వాత మధురవాడ చేరుకుంటుంది. మధురవాడ తర్వాత ఆనందపురం మీదుగా అక్కడ ఒక కన్వెన్షన్ హాల్లో సోషల్ మీడియా కార్యకర్తలతో నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతారు. వారితో మాట్లాడినటువంటి తర్వాత విజయనగరం జిల్లాలోకి బస్సు యాత్ర అనేది ప్రవేశిస్తుంది. ఏదైతే ఉందో జొన్నాడకు చేరుకుంటుంది. జొన్నాడకు చేరుకున్న తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డికి భోజన విరామం ఉంటుంది. భోజన విరామం తర్వాత బొద్దు వలస మీదుగా ఏదైతే ఉందో చిల్లూరు వద్ద భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రసంగిస్తారు. అనంతరం కూడా ఏదైతే ఉందో భోగాపురం మీదుగా అక్కువలసలో సీఎం రాత్రికి బస ఉన్నటువంటి పరిస్థితి. అయితే నిన్న విశాఖపట్నం జిల్లాలో పెద్ద మొత్తంలో పూర్తి స్థాయిలో ప్రజలు అడుగడుగున నీరాజనాలు పెట్టారు. పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇక మహిళలు, వృద్ధులు, అన్ని వర్గాల ప్రజలు చేరుకుని సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. బస్సు యాత్రలో అపూర్వమైనటువంటి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక ఈ రోజు కూడా ఘనంగా స్వాగతం పలికేందుకు ఈ ఎండాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మరొక వైపు పోలీసులు కూడా గత అనుభవాల దృష్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద సంఖ్యలో చేరుకున్నారని చెప్పవచ్చు. ఇక బస్సు యాత్ర ప్రారంభం అవడానికి మరొక 2 నుంచి 3 నిమిషాలని బస్సు యాత్ర అనేది ప్రారంభం అవుతుంది. అయితే వివిధ వర్గాల ప్రజలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిను కలిసేందుకు ఇప్పటికే అన్ని సంసిద్ధం చేసుకున్నారు. మరొక వైపు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో వెళుతూనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలతో పూర్తి స్థాయిలో కొద్దిసేపటి క్రితమే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించారు. ఇంకా పూర్తి స్థాయిలో మరికొద్ది సేపటిలో బస్సు యాత్ర అనేది ప్రారంభమవుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. హరీష్ చిట్టిబాబు, అలాగే ఇవాళ సీఎం జగన్ సమక్షంలో పలువురు నేతలు కూడా వైసీపీలో చేరారు.
బయలుదేరతారని సమాచారం అందుతోంది. ఎవరెవరు జాయిన్ కాబోతున్నారు, అలాగే సోషల్ మీడియా కార్యకర్తలతో ఏ సమయానికి ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది? కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కాపు నేత తోట రాజీవ్తో పాటు మాజీ మేయర్ పులిసి జనార్దన్ కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ కళ్యాణ్ ఉన్నారు. మనం కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి కలిశారు. విశాఖపట్నం జిల్లాలో యాత్ర ఎట్లా సాగుతుంది? అద్భుతంగా జరుగుతూ ఉందండి. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అడుగడుగున జననేరాజనం ఎలా ఉంటుందో చూపించారు. మొన్న చూసాం విశాఖపట్నంలో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. రెండు సముద్రాలు ఉన్నాయి, ఒకవైపు బంగాళాఖాతం, ఒకవైపు ఈ జన సముద్రం అన్నట్టుగా ఉంది. ఎందుకంటే విశాఖపట్నంని క్యాపిటల్ చేయబోతున్నారు. జగనన్న అయితేనా క్యాపిటల్ సాధ్యమవుతుంది. అలాగే ఈ లోపు కూడా ఎంతో అభివృద్ధి చేశారు. ఒకవైపు ఇన్ఫోసిస్, అదానీ డేటా సెంటర్, అలాగే ఇన్ఆర్బిట్ మాల్ ఇవన్నీ తీసుకురావడమే కాకుండా 6,000 కోట్లతో 6 లైన్స్ వేస్తూ ఉన్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కి అయితే అన్ని అనుమతులు తీసుకొని శంకుస్థాపన చేయడమే కాకుండా నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. ఇవన్నిటి వలన విశాఖపట్నం ప్రజలు ఏంటంటే మళ్లీ జగనన్నకి ముఖ్యమంత్రి చేస్తేనా ఇంకా అభివృద్ధి చెందుతుందని బలంగా నమ్ముతూ ఉన్నారు. అలాగే సంక్షేమ పథకాలు, కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎన్నో సంక్షేమ పథకాలు, అవి కూడా మహిళల పేరుతో ఎక్కువ ఇవ్వడం. ఈ విశాఖపట్నంలో 1,30,000 ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమము. వార్డుల్లో చూసుకుంటే సచివాలయాలు, వార్డు సచివాలయాలు, అలాగే తీసుకుంటే విలేజ్ క్లినిక్స్, ఇలా ఎన్నో అభివృద్ధి, డిజిటల్ లైబ్రరీలు, వీటన్నిటితో ప్రజలకు జగనన్నకి కృతజ్ఞత ఎలా చూపించాలి, ఈ విధంగా సంఘీభావం తెలియజేసి మేము మీకు అండగా ఉన్నాం, సపోర్ట్ గా ఉన్నామని చెప్పి వాళ్ళందరూ కూడా నీరాజనం పడుతూ ఉన్నారు. అసలు విశాఖపట్నంలో చాలా బాగా సక్సెస్ అయింది. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఉంది. మనందరం చూసాము. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎస్కోటలో మీటింగ్ పెట్టారు. 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది. అసలు మా ఉత్తరాంధ్ర ప్రజలు నవ్విపోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముందు మా విశాఖపట్నంలో గాని మా ఉత్తరాంధ్రలో అడుగుపెట్టే ముందు స్టీల్ ప్లాంట్ మీద మీ స్టాండ్ చెప్పండి. ఎందుకంటే మోడీతో మీరు పొత్తు పెట్టుకున్నారు, ప్రైవేటీకరణకు మోడీ గారు నోటు ఇచ్చారు. ఆ నోటు వెనక్కి తీసుకోమని చెప్పి అప్పుడు ఇక్కడ మాట్లాడితే అడుగు పెడితే బాగుంటుంది. అలాగే ఓటు అడిగే హక్కు చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎందుకంటే నెట్ట నిలువుగా రైతుల్ని, మహిళల్ని రుణమాఫీలు చేస్తానని చెప్పి మోసం చేయడమే కాకుండా నిరుద్యోగ యువతకి ఆ రోజు ఇంటికొక ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. జగనన్న కేవలం 5 సంవత్సరాలు 2,14,000 ఉద్యోగాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల్లో కేవలం 34,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెట్టిస్తున్న జగనన్న వైపే మా ఉత్తరాంధ్ర ప్రజలు, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు, ముఖ్యంగా మహిళలు అందరూ కూడా జగనన్న వైపే ఉన్నారు. అందరూ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి యొక్క బస్సు యాత్ర అనేది ప్రారంభమవుతుంది. ఆనందపురంలో సోషల్ మీడియా కార్యకర్తలతో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు కూడా చాలా ప్రజలందరూ కూడా జగనన్నకి సంఘీభావం తెలియజేస్తూ తమ కృతజ్ఞతను తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే సోషల్ మీడియా కార్యకర్తలకు కూడా కలిసి వాళ్ళతో మాట్లాడితే మా కార్యకర్తలందరూ కూడా ఈ రోజు కాలర్ ఎగరేసుకొని మా లీడరు 99% ఇచ్చిన హామీల్లో నెరవేర్చారు అనే చెప్పుకునే ధైర్యాన్ని, సపోర్ట్ ని జగనన్న అంత తన పరిపాలన ద్వారా చూపించారు. సోషల్ మీడియా వాళ్ళు కూడా ఈ రోజు ఇంత చక్కగా హామీలు నెరవేర్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి ఇది చేశారు అని చెప్పగలుస్తున్నారు. అందుకు ఇంత గొప్ప పరిపాలన ఇచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితే మేనిఫెస్టోని వెబ్సైట్ లో తీసేశారు. ఎందుకంటే ఇచ్చిన హామీలు 600 పైగా హామీలు ఇచ్చి కనీసం 10% కూడా అమలు చేయని వ్యక్తి. రైతులకి రైతు రుణమాఫీ 87,600 కోట్లు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారు. డ్వాక్రా రుణమాఫీ మహిళలకు చేస్తానని చెప్పి 14,200 కోట్లు ఇవ్వకుండా మోసం చేయడం జరిగింది. నిరుద్యోగులకు మోసం చేశారు. సో వీళ్ళందరూ వాళ్ళ కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్తే అప్పుడు మేనిఫెస్టోలో అంశాలు ముందు నెరవేర్చండి, అది చూపిస్తున్నారు ప్రజలు. అది మానేసి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో పెడితే మేము నమ్మము అని. అదే జగనన్న మనుషులైనా, జగనన్న సోషల్ మీడియా వల్ల, జగనన్న కార్యకర్తలైనా, జగనన్న నాయకులైనా ప్రజల దగ్గరికి వెళ్తే 99% హామీలు మేము నెరవేర్చామని ధైర్యంగా చెప్పుకొని మా మేనిఫెస్టో తీసుకుని చెప్పేట్టుగా జగనన్న పరిపాలన అందించారు. కాబట్టి ప్రజలందరూ కూడా జగనన్నకు మళ్లీ జై కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు.
సేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనేది ప్రారంభం కాబోతుంది. వేలాది మంది ప్రజలు ఇక్కడ ఎంఈవి సిటీకి చేరుకున్నారు. మహిళలు, వృద్ధులతో పాటు నిరుద్యోగ యువకులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ముఖ్యంగా కొంతమంది ఆరోగ్యం బాగలేక వస్తున్న వారు కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభమైన వెంటనే వారితో నేరుగా మాట్లాడి వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకుని వారి ఆరోగ్యపరమైనటువంటి విషయాలపై పూర్తిగా భరోసా ఇస్తున్నారు. నిరుద్యోగ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువకులు అయితే కనుక ఇక్కడికి వస్తూ ఉన్నారో వారికి కూడా పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే స్టీల్ ప్లాంట్ కార్మికులు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలంటే కూడా ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు. దానిపై కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సానుకూలంగానే స్పందించారు. ఇక కొద్దిసేపటి క్రితమే తోట రాజీవ్తో పాటు మాజీ మేయర్ పులిసి జనార్దన్ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఒకవైపు నుంచి జాయినింగ్స్ అవుతున్నాయి, మరొక వైపు నుంచి వివిధ వర్గాల ప్రజలు నేరుగా కలుస్తూ వారితో మాట్లాడుతూ వారి యొక్క యోగక్షేమాలను అడుగు తెలుసుకుంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క బస్సు యాత్ర అనేది కొనసాగుతుంది. అయితే ఆదివారం నాడు విశాఖపట్నంలో అడుగడుగున విశాఖ వాసులు బస్సు యాత్రకు బ్రహ్మరథం పెట్టారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇక ముఖ్యంగా అక్కయ్యపాలెం కూడలో వేలాది మంది వచ్చారు. ఇక విశాఖ నగరం నడువడిన జరిగినటువంటి బస్సు యాత్రలో వేలాది మంది బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి ఆదివారం స్పష్టమైంది. ఈ రోజు కూడా అట్లాగే ఉండేందుకు అంతా ప్రజలు ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది. మరికొద్ది సేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనేది విశాఖ ఎండాడ ఎంఈవి సిటీ నుంచి ప్రారంభం కాబోతుంది పరిస్థితి. థ్యాంక్ యూ చిట్టిబాబు.